దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు సోదాలు చేశారు. మున్సిపల్ కమిషనర్ 60,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు. గతంలో మున్సిపల్ కమిషనర్ పై అవినీతి ఆరోపణలు పలు ఉన్నాయి. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఉండే మాతో ఊరినప్పుడు 1983లో మేము ఒక ఎకరా జాగా కొన్నాము. ఆయన ఎకరా 20 గుంటలు కొత్తలకు ఇచ్చిన 2 ఎకరాలు 20 గుంటలు 10 గుంటల భూవివాదం జరుగుతున్నది. ఆ 10 గుంటలది 2020 నుంచి తప్పుడు కేసులు పెట్టించి పోలీసు వాళ్ళతో మమ్మల్ని అనేక దౌర్జన్యకాండ కొనసాగిస్తుంది అని ఇన్ఫ్లుయెన్స్ తోటి అదేంటంటే కోర్టులో కేసు ఉంది. కోర్టు స్టేటస్కో ఆర్డర్ ఇచ్చింది. స్టేటస్కో ఆర్డర్ ఇచ్చినాక మేము ఆడ వైన్ షాప్కి ఆయన జాగా 1 ఎకరా 10 గుంటలు జాగా కిరాయికి ఇచ్చుకున్నాడు. స్టేటస్కో ఉండగా కోర్టు మెజిస్ట్రేటు జడ్జి ఉత్తర్వులను ధిక్కరించి ఆడ నెలకు 2,50,000 కిరాయికి ఇచ్చింది వైన్స్. మేము ఇవ్వద్దని ముందుగానే మున్సిపల్ కమిషనర్కు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కంప్లైంట్ ఇచ్చినాము. ఏది కోర్టులో స్టేటస్కో ఉంది, మీరు ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి. అయినా వాళ్ళు ఇచ్చిన్నారు. మళ్ళీ వైన్స్ పెట్టడమే కాకుండా నా రైస్ మిల్ లోపలికి ఇన్సెన్స్ లోపలికి పోకుండా అడ్డం గోడ కట్టేసిండు. మొత్తం గోడ కట్టి డబ్బాలు వేసిండు. మొత్తం కూడా దౌర్జన్యం చేస్తుంటే కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వాళ్ళ జాయింట్ కలెక్టర్ ఉండి స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. మార్కులు ఇచ్చాను. 4 నెలల నుంచి తిరుగుతున్న కార్యాలయం చుట్టూ. ఇక ఏం చేశాడంటే కమిషనర్ గారు నేను రేపు చేస్తా, మాప్ చేస్తా, డిజిమెంటల్ చేస్తా అని చెప్పేసి తిప్పించుకొని ఆఖరికి వస్తుందంటే ఆయనకి సలహా ఇచ్చి టైం ఇచ్చారు. 2 నోటీసులు ఇచ్చారు కూలగొడతామని చెప్పి. నోటీస్ ఇవ్వకుండా ఏం చేశారంటే 5 డబ్బులు ఇస్తున్నాడు, మీరు ఇవ్వగలుగుతారా, మీరు డబ్బులు ఇచ్చినట్టుంటే మేము కూలగొడతామన్నాడు. అనేసి ఏం చేసిండు, నా దగ్గర లేవు సార్, నేను డబ్బులు ఇవ్వలేను సార్ అని చెప్తే ఏం చేసిందంటే మనకి ఏం చేసిండు, కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకో, మేము అబ్జెక్షన్ చేయము, మా గవర్నమెంట్ లీడర్ చెప్తా, నేను స్టాండింగ్ కౌన్సిల్కు చెప్పేసి నేను నీకు సాయం చేస్తాను, నీకు నా డిజిమెంట్లో ఆర్డర్ దొరుకుతా చేస్తా, మేము కౌంటర్ ఇవ్వము, అఫిడవిట్ ఇవ్వము, మేము ఆయన పార్టీ చేస్తాకు పార్టీని మమ్మల్ని పార్టీ చేస్తాను నేను సలహా ఇచ్చిండు కమిషనర్ గారు. ఇచ్చేసి కోర్టుకు పంపించింది. కోర్టుకు వెళ్ళి 4 రోజులు అవుతుంది. స్టేటస్కో ఇది డాట్ డిజిమెంట్లో తెచ్చుకుంది. అరే ఇది ఎక్కడ న్యాయము? కోర్టు అంటే మీ దగ్గర మున్సిపల్ కమిషనర్ ఎక్కడ తీసుకుంటే పైసలు? ఏది 60,000 ఎక్కడ తీసుకుంటారు? ఇంతకుముందు ఆఫీసులో తీసుకుంటు 20,000 ముందు ఇచ్చాను. 50,000 ఒప్పందం గురించి ఇవ్వడం ఇష్టం లేదు. అయినా ఈయన సాయం చేస్తలేడు. ఆ భూమిని తగాద 5 ఏళ్ళ నుంచి మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. బాగా ప్రెజరైజ్ అయిపోయినాము. ఏం చేసి సమస్య పరిష్కారం చేస్తా అంటే 20,000 ఇష్టం లేకుండా ఇచ్చినా నేను. ఇప్పుడు 30,000 ఇచ్చిన. 30,000 తీసుకున్నాడు. ఇప్పుడు నేను కేసు అయినాక తీసుకుంటానని వాళ్ళు ఏం చేసిన ఏమన్నాడు, ఇచ్చిన. నేను ఆయనకు కూడా కలువు, గవర్నమెంట్ పీరియడ్ కలువు, నేను క్యాన్సల్ చేపిస్తాము, కూలగొట్టిస్తాము, నీ అడ్డం కూడా నీ రైస్ మిల్ ఎంట్రన్స్కు గేట్ కట్టిన గోడ కూలగొట్టిస్తామని చెప్పారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2,000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.